మాతాకి జై. చాలా బాధాకరమైన విషయము. నిన్న పోలీస్ సోదరుడు ప్రమోద్ని దారుణంగా నడి రోడ్లో హత్య చేయడం జరిగింది. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉందనుకుంటున్నాము. సహజంగా అనుకోకుండా పొడిచిన వ్యక్తులు వేరుంటుంది, కానీ పకడ్బందీగా ఏ ప్లేస్లో ఓడిస్తే తొందరగా చనిపోతాడో ఇలాంటి ఘటన గతంలో పిఎఫ్ఐ ట్రైనింగ్ ఇచ్చింది చాలామందికి ముస్లింలలో. అలాంటి వ్యక్తులే ఈరోజు మారణకాండకు తెరదీసిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ వ్యక్తుల మీద ఎంక్వైరీ జరగాలి, మరియు ఆ ప్రాంతంలో కార్బన్ సర్చ్ జరగాల. ఎక్కడ ఆయుధాలు ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ మీద యాంటీ వెపన్ యాక్ట్ కింద కేసు పెట్టాలి. ఎవడైతే హత్య చేసిండో వాడిని నడి రోడ్లో పెట్టి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతి పోలీసుకి ఆయుధము ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రజల కోసము 24 గంటలు రాత్రి పగలు పండుగ పబ్బం అనకుండా అన్నీ వదిలేసి, తన కుటుంబాన్ని వదిలేసి నడి రోడ్డు మీద నిలబడి ఆయన రక్షణ నిలబడితే, అలాంటి వ్యక్తులకు రక్షణ లేనప్పుడు ఇంకా ఎవరికి ఉంటుంది రక్షణ? ఈ రాజ్యాంగం, ఈ దాడి కేవలం పోలీసుల మీద కాదు, మొత్తం దేశం మీద దాడి, మొత్తం సమాజం మీద దాడిగా పరిగణించాల్సి వస్తుంది. ఎవడైతే హత్య చేసిండో వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్.